షలోం, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు, ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. కన్నీటి ప్రవక్తగా పేరుగాంచబడినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు మనల్ని పలకరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు చెవికెక్కించుకుందాం. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక, ఈ మాట అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు జననం తర్వాత బెత్లెహేము దాని పరిసరాల్లో చిన్నపిల్లలను వధించేటువంటి విషయాన్ని ఇక్కడ సూచిస్తున్నట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం. ఎన్నోసార్లు పాత నిబంధన ప్రవచనాలు ఎత్తి రాయటం కూడా క్రొత్త నిబంధనలో చదువుకున్నాం కూడాను. అయితే ఇక్కడ చెప్తున్న మాట, ఇజ్రాయేలు ప్రజలకు చివరిసారిగా అనగా మంచి జరిగేంత వరకే వాళ్ళు కన్నీరు కారుస్తారు, ఇక అవసరం లేదు అనేటువంటి మాట. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. ఒకవేళ మనము ఇప్పుడు కంటతడి పెడుతున్నావేమో, నా బ్రతుకెందుకు, నేను ఎంత మంచి చేసినా నాకు కీడే వస్తుందని దుఃఖాన్ని దిగమింగుకుంటూ జీవిస్తున్నావేమో. అయితే నమ్మిక కలిగిన వారికి మేలు చేయటానికే ప్రభు సిద్ధంగా ఉంటాడు ఎప్పుడూ కూడాను. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునని నమ్మిక. ఇప్పుడు విసిగెత్తిపోయిన వారు విశ్వాసాన్ని వదలకూడదండి. ప్రస్తుత పరిస్థితులను బట్టి పలాయనం చిత్తగించాలనుకోకూడదు. అది అపవాది వేసేటువంటి బాణం అని అర్థం చేసుకోవాలి. నువ్వు గురి యొద్దకు పరిగెడుతున్నావు, ఈ పరుగులో భాగంగా కన్నీరు కూడా వస్తూ ఉంటుంది, వేదన కూడా వస్తూ ఉంటుంది. అయినంత మాత్రాన దిగమింగుకోవాలే తప్ప విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. భవిష్యత్ కాలంలో నాకు నమ్మిక ఉన్నది, ఈ సత్యాన్ని మన జీవిత విధానం ద్వారా రూపొందించుకోవాలి. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. తిరిగి అన్న మాట చూడండి, నీ పిల్లలు స్వదేశమునకు వచ్చేదరని రాయలేదు, తిరిగి స్వదేశమునకు వచ్చేదరు. మన పిల్లలే కాదు, మనము కూడా, మనది ఈ లోకము కాదు. మనము పరదేశులముగా ఇక్కడ ఈ భూమి మీద జీవిస్తున్నాం, యాత్రికులముగా జీవిస్తున్నాం. ఎక్కడి నుండి వచ్చాము? పైనుండే మరలా పైకే వెళతాం. ఎందుకని? పైనున్న ఆయన సృజిస్తేనే మనం ఈ భూమి మీద సంచరించగలుగుతున్నాం, విహారయాత్రలు చేయగలుగుతున్నాం కూడా. ప్రియులారా, మనకు రాబోవు కాలమునందు నమ్మిక ఉన్నదని తెలుసుకుని ఇప్పుడు జరిగేటువంటి ఎటువంటి సంఘటనలైనా సరే సహించుకోవాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తోంది. దిగులు పడవద్దు. దిగులు పడితే ఇంకా నువ్వు దిగజారిపోతావు తప్ప విశ్వాసం ఉంటే వీరోచితంగా పోరాడగలుగుతావు. ఇజ్రాయేలుల జీవిత విషయం మాత్రమే కాదండి, మన బ్రతుకులు కూడా ఈ వాక్యాన్ని బట్టి సరిచేసుకోవాల్సిన అవసరత ఉంది. కన్నీరు ఎన్నోసార్లు ఇర్మియా కార్చాడు, కన్నీటి ప్రవక్త అన్నాడు. ఎన్నోసార్లు నాకు ఈ సేవ వద్దు బాబోయ్ అని తప్పించుకోవాలనుకున్నాడు. కానీ దేవుని పరిచర్యలో కంచుగోపురంలాగా దేవుడు అతను నిలబెట్టాడు. ఎంత సున్నిత మనస్కుడైనప్పటికీ కూడా ప్రియులారా, ఆలోచించండి, మంచి పరిచర్య చేసి నిలబెట్టుకున్నాడు. గ్రహిస్తున్నారా విషయాన్ని? నమ్మిక మనకి తప్పిపోకుండా కాపాడుకోవాలి. యేసు ప్రభు వారి దగ్గరికి అనేక మంది జనసమూహం వచ్చినప్పుడు కూడా చెప్తున్నమాట, నమ్మిక మాత్రం ఉంచుము, విశ్వాసంతో గొప్ప కార్యాలు చూస్తావన్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నువ్వు ప్రభు మీద ఆధారపడాలి. రాబోయే కాలంలో నీకు మేలు జరుగుతుంది. ఆ నిరీక్షణతో మనము జీవించాలి ప్రియులారా. ఎప్పటికప్పుడు నీ పిల్లల యొక్క అనగా నీ నెక్స్ట్ జనరేషన్ యొక్క ఆధ్యాత్మిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మనము జీవించాలి. మనము, మన నెక్స్ట్ జనరేషన్స్, ఆపై నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా తిరిగి స్వదేశానికే వెళతాము. ఈ ఫెయిత్తోనే మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఎవరో అన్యులు మాట్లాడినట్లుగా, లోకస్తులు తెలిపినట్లుగా మన ప్రయాణాన్ని, మన రూటు మార్చుకుంటాం కాదు. అలా మార్చుకునేటట్లు చేసేది అపవాది. వాడెప్పుడు కూడా గాలం వేస్తూనే ఉంటాడు. ఎందుకు ఏడుస్తావు? ఏడవలసిన పని లేదు. షంషేర్గా సంతోషంగా బ్రతికే రూట్ ఒకటి ఉంది, చూడవా నువ్వు, నీ కనబడట్లేదా అని గాలం వేస్తాడు, ఉరివేస్తాడు, ఉరులు ఒడ్డుతాడు. జాగ్రత్త.
ఆనాడు ఇశ్రాయేలును విసిగించినట్లుగా దేవుణ్ణి విసిగించటం కాకుండా విశ్వాసముతో, ప్రభువా ఇప్పుడు నేను దుఃఖపడుతున్నాను, కానీ నువ్వు నా కొరకు ఆనందాన్ని సిద్ధపరిచావని ప్రస్తుత కాలంలో దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన వైపే విశ్వాసముతో అడుగులు వేద్దాం. రాబో కాలమునందు మనము, మన పిల్లలు, వారి పిల్లలు అందరూ కలిసి తిరిగి మన స్వదేశానికి చేరతాం. అట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టక జీవించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.